పెద్దల సభలో ఆయన పెద్దాయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం మారగానే చాలా మందితో పాటు ఆయన కూడా కండువా మార్చేశారు. ఇదంతా కామనే అనుకున్నా ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుత హోదాలోనే తనదైన రాజకీయం చేస్తున్నారట ఆ వృద్ధ నేత. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? సర్కారుపై గుత్తా లేఖాస్త్రాలు, అంతు చిక్కని సుఖేందర్ రెడ్డి తీరు, మొన్న మంత్రి ఇవాళ ముఖ్యమంత్రి, మంటలు రేపుతున్న మండలి చైర్మన్ వ్యవహారం. సీనియర్ లీడర్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి. దశాబ్దాలుగా జిల్లా రాజకీయ ఉద్దండుల మధ్య ఒకడిగా ఉంటూ తనదైన ముద్ర వేశారు. మాజీ హోంమంత్రి మాధవారెడ్డి ప్రధాన అనుచరుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గుత్తా టీడీపీ నుంచి 2004లో నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన 2009లో మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2014లో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోయారు. అనంతరం ఆయనను రైతు సమన్వయ సమితి చైర్మన్ గా నియమించిన కేసీఆర్ 2019లో ఎమ్మెల్సీగానూ అవకాశమిచ్చారు. ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ గా కీలకమైన పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం అదే రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న గుత్తా రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే కండువా మార్చేశారు. కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోయారు. అయితే పార్టీలకు అతీతంగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న గుత్తా పూర్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై స్పందించడం మాత్రం మానేయలేదు. అవసరమైన సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేసి సంచలనం రేపుతూనే ఉన్నారు. ప్రజా పాలనలో ప్రభుత్వం విమర్శల పాలు కావద్దంటూ పలు వేదికలపై పరోక్ష హెచ్చరికలు చేసిన ఆయన అభివృద్ధి విషయంలో తనకు సహకరించని మంత్రులపైన అస్త్రాలు సంధించిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పట్టున్న గుత్తా ఇరిగేషన్ ప్రాజెక్టుల రివ్యూలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారట. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పుట్టంగండి నుండి సాగునీటిని విడుదల చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయగా తనదైన శైలిలో స్పందించిన గుత్తా అక్కడ 5వ మోటార్ అమర్చేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. ఏఎంఆర్పీ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ లైనింగ్ పనుల విషయంలోనూ ఆయన ఇదే విధంగా స్పందించారట. కేవలం లైనింగ్ మాత్రమే సరిపోదని కాలువ వెడల్పు కూడా పెంచాలని దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాలని సూచించారట. నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం పైన ప్రభుత్వ తీరును తప్పుబడుతూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఓ లేఖ రాసి మరో సంచలనానికి తెరలేపారు మండలి చైర్మన్ గుత్తా. రాష్ట్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు గాను గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తక్షణమే వాటిని పూర్తి చేయాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిల్లులు చెల్లించాలని పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించిన వేళ గుత్తా సుఖేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఈ లేఖ రాయడం వెనుక ఆంతర్యమేమై ఉంటుందనేదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాక ఏ విషయంలోనూ రాజీ పడడం లేదట. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సైతం పార్టీలో పరిణామాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు అనేకమున్నాయట. అప్పట్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు సంబంధించి భూసేకరణ విషయంలో గుత్తా చొరవ మరవలేనిదనే టాక్ ఉంది. అయితే కాంగ్రెస్ లో సైతం అదే పంథా అవలంబిస్తున్న ఈ సీనియర్ ఆ మధ్య మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనూ విభేదించిన సందర్భమూ ఉంది. ఉపాధి హామీ నిధుల పంచాయతీలో మంత్రి కోమటిరెడ్డికి కౌంటర్ గా జిల్లా కలెక్టర్కే నోటీసులు ఇచ్చారు గుత్తా. జిల్లాలో ప్రభుత్వం తరపున జరిగే ప్రతి కార్యక్రమానికి జిల్లా మంత్రుల రివ్యూ మీటింగ్లకు తప్పనిసరిగా హాజరవుతున్న గుత్తా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటిస్తూనే ఉన్నారట. తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం బాటలు వేయడంలో భాగంగానే ఆయన ఈ తరహా రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న అమిత్ ను వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగానో ఎంపీగానో బరిలో దింపాలన్న ఆలోచనలో ఉన్న ఈ సీనియర్ నేత ఆ ప్లాన్ లో భాగంగానే సంచలన వ్యాఖ్యలు, లేఖాస్త్రాలతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారట. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మున్ముందు ఇది ఎటు దారి తీస్తుందోనన్నదే ఆసక్తికర అంశం.